యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర రెండవ భాగం 7/12/25. నేను రాసిన దానిలో మూడవ భాగం. యాజ్ఞవల్క్యుడు దివాకరుడి అంటే సూర్యుడి అనుగ్రహం పొందిన అంటే సూర్యుడి నుండి పొందినటువంటి వేదాన్ని శుద్ధ యాజుషం అని, ఏకాయనం అని, అయాతయామ అని పిలవబడి పూర్వమీమాంస శాస్త్రం పుట్టడానికి కర్మకాండ, ఉత్తర మీమాంసకు కారణం అయిన బ్రహ్మకాండ, తర్వాత మంత్రబ్రాహ్మణ వేర్వేరుగా ఉండటం చేత శుద్ధ లేక శుక్ల యజుర్వేదం అనే పేరుతో పాటు దీనికంటే శ్రేష్టమైంది వేరే ఏది లేకపోవటం వల్ల ఏకాయతనం అనే పేర్లు వచ్చి శుక్ల యజుర్వేదానికి చరణ వ్యూహం భారతంలో చెప్పబడినట్టు 15 శాఖలు ఉన్న ఇప్పుడున్నవి కేవలం కాండవ, మాధ్యందిన అనే 2 శాఖలు మాత్రమే అని ముందే మనం చెప్పుకున్నాం. ఇతర భేదాలలో కొన్ని పాఠక భేదాలు అంటే సూత్ర భేదాలను బట్టి శాఖలు ఏర్పడి, కానీ శుక్ల యజుర్వేదానికి మాత్రం ఏ శాఖ బ్రాహ్మణం ఆ శాఖకే ఉన్నాయి. అంటే కాండ్వ శాఖకు సంహిత బ్రాహ్మణాలు వేరుగా, మాధ్యందిన శాఖకు బ్రాహ్మణాలు వేరుగా ఉన్నాయి. శుక్ల యజుర్వేద బ్రాహ్మణాన్ని శతపథం అంట. కాండ్వ శాఖను సారంగా ఈ బ్రాహ్మణంలో 17 కాండ 104 అధ్యాయాలు ఉన్నాయి. మాధ్యందిన శాఖానుసారంగా 14 కాండ 100 అధ్యాయాలు ఉన్నాయి. పథిక్ అంటే అధ్యాయం అని అర్థం ఎక్కడా లేదు. 4 అనే అర్థం చెప్పవచ్చు. కనుకనే శతపథం అనేది కాండ్వ బ్రాహ్మణానికి మాత్రమే చెందుతుందని గ్రహించాలి. వ్యాకరణ భాష్యంలో శతపథం, షష్ఠి అనే 2 పదాలు ఉన్నాయి. మాధ్యందినంలో మొదటి 3 కాండలలో అధ్యాయాలు 40 కనుక ఆ 9 కాండలకు మాత్రమే షష్ఠి పదం అన్న. వార్తికం పుట్టిన నాటి మాధ్యందిన శాఖలో 100 అధ్యాయాలున్నట్టు భావించారు. ఏతావత తేలిందేమిటి? షష్ఠి పదం అంటే మాధ్యందినం అని, శతపథం అంటే కాండ్వమని గ్రహించాలి. మాధ్యందినంలోని 40 అధ్యాయాలు కాండ్వం నుంచి వేరు చేయబడి అక్కడ చేర్చబడ్డాయి. యాజ్ఞవల్క్యుడు యాజ్ఞిక ప్రవీణుడు. ఇది దైవత్వం తెలిసిన పండిత శ్రేష్ఠ, ఆది దైవత్వం తెలిసిన పండిత కనుక ఆయనకు బ్రహ్మవాదం అంటే మహాప్రి. తురియాశ్రమానికి మొట్టమొదట స్వీకరించినవాడు యాజ్ఞవల్క్యుడు. తురియాశ్రమం అంటే సన్యాసాశ్రమం. అది స్వీకరించిన వాడు మొట్టమొదటి వాడు అని చరిత్రలో చెప్తున్నారు. శతపథంలో అనేక పూర్వ ఋషుల, రాజుల చరిత్ర. ఋగ్వేదం చదివిన వాళ్ళకి మిగిలిన వేదాలు నేర్వడం ఎంత తేలికో, శతపథ బ్రాహ్మణం నేర్చిన వాళ్ళకి యాజ్ఞిక కర్మలు చేయించడం అంత తేలిక మాత్రమే కాక తైత్తిరీయాదులు గ్రహించడం కూడా చాలా తేలిక. శతపథంలో వేదార్థాన్ని గ్రహించడం తేలిక. ఇది తెలిస్తే వైదిక విషయాలు కరతలామలకం అవుతాయి. కనుక అన్ని బ్రాహ్మణాల కంటే శ్రేష్టంగా దీన్ని పేర్కొంది. అధ్యాత్మ రామాయణం అరణ్యకాండ 8వ సర్గలో అపూర్వమైన శతపథం నా చేత చెయ్యబడింది
అని యాజ్ఞవల్కుడు అన్నట్లుగా ఉంది. రతి సతి శతకోటి సుందరాంగం, రతిపతి శతకోటి సుందరాంగం, శతపథ గోచర భావనా విదూరం, యతి అలలో యతిపతి హృదయే సదా విభాంతం, రఘుపతి మార్తిహరం ప్రపంచే. మళ్ళా రతిపతి శతకోటి సుందరాంగం, శతపథ గోచర భావనా విదూరం, యతిపతి హృదయే సదా విభాంతం, రఘుపతి మూర్తిహరం, రఘుపతి ఆర్తిహరం ప్రపంచే. వెబర్ అనే పాశ్చాత్య పండితు ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ లిటరేచర్లో వైట్ యజూస్ ఆక్యుపైస్ ద మోస్ట్ సిగ్నిఫికెంట్ అండ్ ఇంపార్టెంట్ పొజిషన్ ఆఫ్ ఆల్ ది బ్రాహ్మణాస్ అన్న. అంటే శతపథానికి మాత్రమే కాక తాండ్య బాలవి బ్రాహ్మణానికి కూడా ఉదాత్త అనుదాత్త స్వరాలు రెండే ఉంటాయని కాత్యాయన భాషిక సూత్రంలో చెప్పి, ఈ సూత్రం ప్రాతిశాఖ్యం వేదం యొక్క స్వర సంస్కార నియమాన్ని తెలిపినట్లే వేద వ్యాఖ్యానమైన బ్రాహ్మణ స్వర సంస్కార నియమాన్ని కూడా తెలుపుతుందని విజ్ఞుల ఉవాచ. 4వ భాగం నేను రాసిన వాటివన్నీ కూడా. తాను పొందిన శుక్ల యజుర్వేద వ్యాప్తి కోసం యాజ్ఞవల్క్య మహర్షి గంగా తీరాన ఒక ఆశ్రమం ఏర్పాటు చేసుకొని ఉన్నారు. ఒకరోజు కణ్వుడు అనేటువంటి ఋషిపుత్రుడు వచ్చి పాదాలపై వ్రాజ్, మహాత్మా, శాకల్యుడి వంటి వాడు తప్ప మిమ్మల్ని పొగడని వారు లోకంలో లేరు. మీకు తెలియని విద్య లేదు. నేను మీకు ముఖ్య శిష్యుడిగా ఉండాలనే ఆశతో మీ దగ్గరికి చేరా. నన్ను సర్వాధికారిని చేస్తే మహదానంద పడతాను అన్నాడు వినయంగా. అప్పుడైన భాస్కరాశీర్వాదం పొందిన శుక్ల యజుర్వేదంలో ముఖ్య భాగాన్ని నీకే బోధిస్తా. దీనివల్ల లోకంలోని అన్ని వేదాల కంటే నీకు నేను చెప్పిందే మొదటి స్థానంలో ఉంటుంది. ఇది లోకంలో ప్రథమ శాఖ అని, కాండ్వ శాఖ అని ప్రసిద్ధి చెందుతుంది. ఈ శాఖలోని బ్రాహ్మణులంతా ప్రథమ శాఖ బ్రాహ్మణులుగా పిలువబడతారు. అనగానే అతడు, నీ అనుగ్రహంతో నేను అందరికంటే ఆధిక్యుణ్ణి అని కీర్తి పొందుతాను అన్న. వెంటనే యాజ్ఞవల్కుడు, వత్సా, నీ ఒక్కడివే గొప్పవాడివి అవటం కాదురా, నీకు చెప్పే వేదం చదివి అందులోని అర్థాదులు గ్రహించి నీ శిష్య పరంపర కూడా వాళ్ళని కూడా గొప్పవాళ్ళ అయ్యేట్టుగా చెయ్యాలి. లోకంలో మంచి విషయాన్ని గ్రహించిన వాళ్ళంతా అధికులే అని ఆశీర్వదించి అన్ని విషయాలతో పరిపూర్ణంగా ఉన్న ప్రధాన భాగాన్ని అంతటిని కణ్వుడికి బోధించి చదివించారు. ఈ కాండ సంహితలోని పూర్వ భాగానికి సాయనాచార్య వేదార్థ ప్రకాశమని భాష్యాన్ని, ఉత్తర భాగ నాగదీప భట్టు కుమారుడు అనంతాచార్యుడు వేద భావార్థ దీపిక అనే భాష్యాన్ని, జాతవేద ఉపాధ్యాయుడి కొడుకు శ్రీమదానంద బోధ భట్టోపాధ్యాయుడు కాణ్వ వేద మంత్ర భాష్య సంగ్రహం వీళ్ళు రాశారు. వాళ్ళు కాణ్వీయ సంహితలో మొదటి అధ్యాయం నుండి 27వ అధ్యాయం వరకు ఉన్న దానిలో దర్శ పూర్ణమాస మొదటి అశ్వమేధం చివర వరకు అన్ని క్రతువులు ఉన్నాయి. 21 నుంచి 27 వరకు ఉన్న అధ్యాయ మొదటి 20 అధ్యాయాలలోని విషయాలే
అన్న పాశ్చాత్య పండితుల అభిప్రాయం సరైంది కాదంటారు విజ్ఞులు. 28 నుంచి 35 వరకు ఉన్న 8 అధ్యాయాలు ఖిలం అయి ఉంటాయి, అంటే ఎక్కడో పాడైపోయి ఉంటాయి, దొరకకుండా. వీటికి శ్రౌత వినియోగాన్ని కాత్యాయనుడు చెప్పాల. అయితే వీటిని ఎందుకు ఉంచారు మరి అనే ప్రశ్న వస్తే దానికి సమాధానం వాటిలో అనేక విశేషాలు ఉండటం. బ్రహ్మయజ్ఞం మొదలైన వాటిలో వాటి అవసరం ఉంది కనుక వాటిని ఉంచారు. కానీ అవి ఏదో ఒక క్రతువుని గురించి మాత్రమే చెప్పలా. 36 నుండి 40 వరకు గల 5 అధ్యాయాలను సుక్రియములు అంట. అంటే వాటిని పగలు మాత్రమే ఉచ్చరించాలి, రాత్రి చదువుకోవడం. రాత్రి వేళక బ్రాహ్మణాలలో వీటికి ఆరణ్యకాలనే పేరు కూడా ఉంది. కారణం అవి బ్రాహ్మణాలలో ఆరణ్యక భాగంలో వ్యాఖ్యానింపబడ్డాయి కనుక అరణ్యాలలోనే కానీ గ్రామాలలో వాటిని చదవకూడదు. ఆరణ్యకాలంటే అడవుల్లోనే చదవాలి, గ్రామాల్లో ఇళ్లలో చదవకూడదు. సుక్రియ భాగం తప్ప మిగిలిన వేద భాగాలన్నీ గ్రామంలోనైనా అరణ్యంలోనైనా చదవచ్చు. 5వ భాగం 28 నుంచి 31 వరకు ఉన్న 4 అధ్యాయాలలో యజుర్గణనం మొదట్లో చూపిన అధ్యావస్థ విషయాలకే సంబంధించి కనుక తగిన చోట్ల దాన్ని ఉపయోగిస్తాం. 32 నుంచి 39 వరకు ఉన్న 8 అధ్యాయాలు పురుష మేధం, సర్వమేధం, పితృమేధం, ప్రవర్గ్యం మొదలైనవి కొత్తవి అని కొందరు భావం. కానీ దీనికి విలువలే. 40వ అధ్యాయంలో ఈశావాస్యం ఉంది. దీనికి ముందున్న అధ్యాయాలు కర్మ గురించి చెప్పి ఇప్పుడు దీనిలో బ్రహ్మాన్ని గురించి చెప్పటం చేత ఇది ఉపనిషత్తు అని పిలవబడి ఈశావాస్యోపనిషత్ అయి. సంహితలో ఏ వేదంలోనూ బ్రహ్మ విద్యను తెలిపే భాగం లేదు. ఇలా ఒక అరుదైన విషయం వాజసనేయ సంహితలోనే ఉంది కనుక వాజసనేయ సంహిత ఉపనిషత్ అయిపోయింది. కనుక ఉపనిషత్తులన్నీలో మొదటి స్థానం దానికే పేరు ఉందన్నమాట. ఈశావాస్య ఉపనిషత్తులో అదే పద్ధతి. దీని ప్రత్యేకత ఏమిటి? ఇందులో కర్మ విషయాన్ని బ్రహ్మ విషయాన్ని సాకల్యంగా చర్చించి బ్రహ్మ విషయమే శ్రేష్టం అని నిక్కచ్చిగా న్యాయాధికారిగా తీర్పు చెప్పి జగత్తంతా పరబ్రహ్మం చేత వ్యాప్తమైందని, బ్రహ్మం లేకపోతే జగత్తులో ఏది లేదని చెప్పి కనుక మమత్వం అంటే నాది నీది అనే భేదం లేకుండా సర్వం బ్రహ్మమయం అని భావించాలి, భజించాలి అని నిష్కర్షగా తెలియచేసింది. కనుక ఇందులోని మొదటి మంత్రమే సర్వోత్కృష్టమైన మంత్రం. 2వ మంత్రం కుర్వాణేవేహ కర్మాణి అనే దానిలో ఒకవేళ నువ్వు మనోవాక్కాయ కర్మలతో సంచరించిన కర్మల విషయాల క్రియలను మానేసి ముఖ్యమైన ఆత్మచింతనాన్ని చెయ్యలేకపోతే బతికి ఉన్నంతకాలం ఏ రోజు మానకుండా సంధ్యావందనం మొదలైన విహిత కర్మలు మాత్రం చేస్తూ ఉండాల్సిందే. 3 అంటే సన్యాసి అయినంత మాత్రం ఏ పనులు చేయకుండా ఉండకూడదు, సంధ్యావందనాదులు చెయ్యాల్సిందే. 3వ మంత్రం కామ్యకర్మలు సంసార బద్ధుణ్ణి చేస్తాయి, కానీ పరబ్రహ్మార్పణంగా జ్ఞానం కోసం
చేసిన కర్మలు మనకి ఏమీ అంటవు అని పోయి మిగిలిన 16 మంత్రాలు మొదటి 3 మంత్రాల పరిపూర్ణమైన వివరణ మాత్రం. 17వ కాండలో సంహితలో చివరిదైన 40వ అధ్యాయం కూడా బ్రహ్మ విద్యను మాత్రమే బోధిస్తుంది. కనుక దీన్ని బృహదారణ్యక ఉపనిషత్ అన్నారు. దీనిలో బ్రహ్మ విద్య కరతలామలకంగా బోధింపబడిందని విద్యారణ్య స్వామి శతపథ బ్రాహ్మణ వ్యాఖ్యలు చెప్పారు. కరామలక పర్యంత పరం తత్వం ప్రకాశితం యాకా చిత్తాదృశీ శాఖ త్వయా వ్యాఖ్యాయతామి. సాధారణంగా సంస్కృతంలోని సంజ్ఞావాచకాలని ఏదో ఒక ధర్మాన్ని బోధించేవి. శంకర భగవత్పాదుల విద్యారణ్య మొదలైన గురుదేవులంతా చిత్తవృత్తి నిరోధానం కోసం అరణ్యాలలో నివసించేట ముందుగా గురువులు చెప్పుకుంటూ పోతూ ఉంటే వెనకున్న శిష్యులు దాన్ని ఉచ్చరిస్తూ ఉన్న జ్ఞానశాస్త్రాన్ని ఆరణ్యకం అంటే చిన్నతనం నుండి ముసలితనం వరకు వివిధ విషయాలపై పరిగెత్తే మనసు ఎప్పటికప్పుడు వెనక్కి మరలిస్తూ ఆత్మచింతన చెయ్యాలి అన్నది. అలా ఆరణ్యకాలలో సాధన చెయ్యకుండా గ్రామాల్లో చేస్తే ఇంద్రియాలు మనస్సులు స్వాధీనం కావు. విషయవాంఛ బలీయమై మనస్సును ఒక చోట నిలవనీయదని గ్రహించి బ్రహ్మ విద్యా ప్రాప్తి కోసం వేదాంత గ్రంథాలను అధ్యయనం చెయ్యాలని, అలాంటి ఆరణ్యకాలే వేదాలలో ముఖ్యమైనవని మహాభారతం కూడా చెప్పి భారతస్య వపుర్ధే తత్సత్యం చ అమృతం వేవ చ నవనీతం యదా దగ్ధ్యం ద్విపదాం బ్రాహ్మణో యథా ఆరణ్యంచక దేవేభ్యః వేదేభ్యశ్చౌషధిభ్యో అమృతం యథా ప్రధానాం మదధి శ్రేష్టో గార్పరిష్టో చతుష్పథ అంటే మళ్ళా ఆరణ్యకంచ వేదేభ్య శౌషధిభ్యో మృతం యథా హరదానాం ఉదరి శ్రేష్టౌ గార్ధరిష్టౌ గౌరరిష్టో చతుష్పథ. ఋగ్వేదాని ఐతరీయ శాఖ అరణ్యకాలు, కృష్ణ యజుర్వేదాని చైతరీయక అరణ్యాలు, శుక్ల యజుర్వేదాని బృహదారణ్యకాలు ఉన్నాయి. మళ్ళా ఋగ్వేదాని ఐతరీయ శాఖ అరణ్యకాలు, కృష్ణ యజుర్వేదాని తైత్తరీయ అరణ్యాలు, శుక్ల యజుర్వేదాని బృహదారణ్యకారణ్యాలు. వీటిలో పరిమాణంలో అర్ధ గౌరవంలో శుక్ల యజుర్వేద ఆరణ్యకం పెద్దది కనుక దాన్ని బృహత్ బృహదారణ్యకం అనే పేరు. దీన్ని వ్యాఖ్యానం రాస్తూ శంకరాచార్యుడు చెప్పారు. ఇవాటి చివరి భాగం 6వ. బృహదారణ్యకంలోనే సన్యాస విషయం సమగ్రంగా చెప్పబడి యజుర్వేదానికి చెందిన జాబాల ఉపనిషత్తు కూడా సన్యాసం గురించి చెప్పి శంకర భగవత్పాదుల వంటి వాళ్లకు బ్రహ్మచర్యం నుండే సన్యసించవచ్చు అని దారి కూడా చూపించి యాజ్ఞవల్కుడే మొదట సన్యాసం స్వీకరించాడన్నమాట యథార్థం. పరివ్రాజక ధర్మం గురించి విశేషంగా చెప్పింది జాబాలిక ఉపనిషత్. యజ్ఞ రహస్యాలు ఆలంకారికంగా వర్ణించి
బృహదారణ్యకంలో ముఖ్యంగా ఆత్మబోధ ఆత్మజ్ఞాన బోధ. ఇందులో యాజ్ఞవల్క్యుడే ప్రధాన భూమిక వహించారు. యాజ్ఞవల్క్య విదేహరాజుల అంటే జనకరాజుల మధ్య సంభాషణలు చెప్పాల్సిన విషయాలన్నీ చోటు చేసుకున్నాయి. దీనిలోనే బ్రహ్మవాదినులైన మైత్రేయి గార్గిల వర్ణన కూడా. వీళ్ళిద్దరూ యాజ్ఞవల్క్యుడి భార్య. మైత్రేయి బ్రాహ్మణమైన దీనిలో ఆత్మానా అరే ద్రష్టవ్య అనే వాక్యం వేదాంత శాస్త్రం అంటే ఉత్తర మీమాంసకు విషయం అయ్యింది. శుక్ర యజుర్వేదం అధ్యాపకులైన కాండవ మాధ్యందినుల కాత్యాయనుడు రచించలకు కాండవ మాధ్యందిన మహర్షుల కాత్యాయనుడు రచించిన శ్రౌత సూత్రం వాళ్ళకు ఆధారం. అది ఉంది వాళ్ళ. దీనిలో 26 అధ్యాయాలు. ఇది ఖచ్చితంగా శతపథాన్ని అనుసరించి రాయబడి. ఇందులో మొదటి 18 అధ్యాయాలు బ్రాహ్మణంలోనివే. మొదటి 11 కాండలను అనుసరించే ఉంటే సౌత్రామణిలు 19లో, అశ్వమేధం 20, పురుషమేధం, సర్వమేధం, పితృమేధం 21 అధ్యాయాల్లో తర్వాత ఉన్న మూడిటిలో ఏకహం సత్రం వగైరాలు అంటే 25లో 14వ కాండలు చెప్పిన ప్రాయశ్చిత్తం చివరిదైన 26వ అధ్యాయంలో 16వ కాండలోని ప్రవర్గ్య విశేషాలు స్వర సంస్కార నియమాల ప్రాతిశాఖ్య ఋషి దేవతాదులు తెలుసుకోవటానికి కాండ్వ సర్వానుక్రమ సూత్రం, గుహ్య కర్మల పారస్కర గృహ్య సూత్రం ఉన్నాయి. అంటే కాత్యాయనుడు శుక్ర యజుర్వేదం అంతటికి ప్రయోగ శాస్త్రం రాశాడని అర్థం. యాజ్ఞవల్క్య మహర్షికి మధ్యందినుడు, జాబాలి, బోధి, శాసేయుడు, గాలవుడు అని 5 ముఖ్య శిష్యులు ఉన్నట్లుగా వారు శుక్ర యజుర్వేదాన్ని అధ్యయనం చేసినట్లుగా విష్ణు పురాణం మొదలైన వాటిల్లో. అయితే ఇప్పుడున్న కాండ్వ మాధ్యందిన శాఖల రెండే ముందు తెలుసుకున్నాం. రెండింటిలో విషయం ఒక్కటే అయినా అధ్యాయ విభాగం వ్యాకరణాంశాలలో తేడా భేదం ఋషి భేదాన్ని బట్టి వచ్చాయి. ఇవి విషయంలో తేడా, దేశాలలో తేడా బట్టి భాషా భేదం కూడా కొంత ఉంటుంది. ఆంగ్లేయ పరిశోధకులు కూడా ఎన్సైక్లోపీడియా బ్రిటానికాలో ఈ రెంటిలో విషయ భేదం చాలా తక్కువ, శైలిలో చాలా భేదం అన్నారు. కాండ్వ పాఠం ఋగ్వేద సంప్రదాయంలో ఉంటుంది. మాధ్యందిన పాఠం కొన్ని చోట్ల కృష్ణ యజుర్వేదాన్ని పోలి ఉంటుంది. మాధ్యందిన కణ్వ కంటే కాండ్వం సర్వ విధాలా శ్రేష్టమని కూడా ముందే మనం చెప్పేసుకున్నాం. కనుక మాధ్యందిన శాఖా సంహితలో 40 అధ్యాయాలు, 303 అనువాకాలు, 1975 ఖండికలు ఉంటాయి. బ్రాహ్మణంలో 14 కాండాలు, 100 అధ్యాయాలు, 438 బ్రాహ్మణాలు, 624 ఖండికలు ఉన్నాయి. మిగతా విషయాలు 7వ భాగం రేపు తెలుసుకుందాం.